ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. తనను తాను ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకున్న ఒక వ్యక్తి కేవలం చిన్న చిన్న రోజువారీ నిర్ణయాల ద్వారా తన జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చుకున్నాడో మనం వివరంగా చూడబోతున్నాం. ఇది వింటే మీకే అర్థమవుతుంది, సక్సెస్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, మన పట్టుదలతో సాధించేది అని. చదువుకునే రోజుల్లో మనలో చాలామందికి ఒక ఫీలింగ్ వస్తుంటుంది, అవునా? నాలో ఎలాంటి ప్రత్యేకత లేదు, నేనొక సాధారణ స్టూడెంట్ని అనిపిస్తూ ఉంటుంది. కాని వాస్తవమేమిటంటే, ఈరోజు మనం చూస్తున్న ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఒకప్పుడు ఎలాంటి గుర్తింపు లేని సాధారణ పరిస్థితుల నుండే వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం లోతుగా అనలైజ్ చేద్దాం. మొదటి సెక్షన్, ఒక సాధారణ ప్రారంభం. అసలు రమేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడొకసారి చూద్దాం. రమేష్ ఒక చిన్న గ్రామంలో పెరిగాడు. వాళ్ళ నాన్న ఒక రోజువారీ కూలీ, అమ్మేమో ఇంటి పనులు చూసుకునేవారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది ఉంటూనే ఉండేది. ఇక చదువు విషయానికొస్తే తను ఎప్పుడూ క్లాస్ టాపర్ కాదు, జస్ట్ యావరేజ్ మార్కులు తెచ్చుకునే ఒక సాధారణ విద్యార్థి. అంటే చదువుపరంగా కానీ డబ్బుపరంగా కానీ ఎలాంటి స్పెషల్ అడ్వాంటేజ్ లేని ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. రెండవ సెక్షన్, యావరేజ్ స్టూడెంట్ పడే కష్టాలు. ఈ కష్టాలు అసలు ఎలాంటి నిరాశకు దారితీశాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. సమాజం అంచనాలకు, రమేష్ పడుతున్న మానసిక సంఘర్షణకు మధ్య ఉన్న తేడా ఇది. చుట్టుపక్కల వాళ్లేమో ఇతని ఫ్యూచర్లో పెద్దగా ఏమీ అవ్వడు అని ముందే ఫిక్స్ అయిపోయారు. ఇంకోపక్క 10th క్లాస్ తర్వాత అసలు చదువు మానేయడమే కరెక్టేమో అనిపించేంతగా వాస్తవం చాలా దారుణంగా మారిపోయింది. నా లాంటి వాళ్లకు సక్సెస్ అనేది చాలా దూరం. ఇది యావరేజ్ స్టూడెంట్స్ చాలా ఈజీగా పడిపోయే ఒక ట్రాప్. ఎందుకంటే మన మీద మనకే నమ్మకం పోతుంది, మన టాలెంట్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. సక్సెస్ అనేది కేవలం ఒక స్పెషల్ గ్రూప్కి మాత్రమే సొంతం అని ఒక రాంగ్ కంక్లూషన్కి వచ్చేస్తుంటాం. రమేష్ కూడా ఒకానొక దశలో ఎగ్జాక్ట్గా ఇదే ఫీల్ అయ్యాడు. మూడవ సెక్షన్, టర్నింగ్ పాయింట్. జీవితాన్ని మార్చేసిన ఆ సింగిల్ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. కేవలం ఒకే ఒక పవర్ఫుల్ మోటివేషనల్ స్పీచ్. అది విన్న తర్వాత రమేష్ ఆలోచనా విధానంలో చాలా పెద్ద మార్పొచ్చింది. ఒక వ్యక్తి భవిష్యత్తు అనేది వాళ్లు పుట్టిన కష్టమైన పరిస్థితుల వల్లో లేదా గతంలో వచ్చిన తక్కువ మార్కుల వల్లో డిసైడ్ అవ్వదు. అది ప్రతిరోజూ మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ద్వారా మాత్రమే మారుతుంది అన్న గొప్ప నిజాన్ని రమేష్ రియలైజ్ అయ్యాడు. నాలుగవ సెక్షన్, చిన్న అడుగులు పెద్ద మార్పులు. ఈ మార్పుల కోసం ఏ ప్రాక్టికల్ ప్లాన్ ఫాలో అయ్యాడో చూద్దాం. చూడండి, రాత్రికి రాత్రే ఎలాంటి మ్యాజిక్స్ జరిగిపోలేదు. తను ఫాలో అయిన స్ట్రాటజీ చాలా సింపుల్. రోజుకు కేవలం 1 గంటసేపు చదువు కోసం కేటాయించడం, మొబైల్ ఫోన్ లాంటి డిస్ట్రాక్షన్స్ పూర్తిగా పక్కన పెట్టేయడం. అలానే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే అస్సలు గివప్ ఇవ్వకుండా పట్టుదలగా ముందుకు సాగడం. వినడానికి చాలా చిన్నవిగా అనిపించే ఇవే ఆ తర్వాత ఎంత పెద్ద రిజల్ట్స్ ఇచ్చాయో తెలుసా? ప్రయత్నిస్తూ ఉంటేనే అవకాశం ఉంటుంది. ఇదొక మైండ్ బ్లోయింగ్ పాయింట్. ఫెయిల్ అవుతామనే భయాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. మనం కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటేనే కదా అసలు సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఫెయిల్ అయినా సరే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలనే ఈ మైండ్ సెట్ మార్పు ఇక్కడ అబ్సల్యూట్గా క్రూషల్ అని చెప్పొచ్చు. ఐదవ సెక్షన్, ఒక అసాధారణ గమ్యం. ఇందాక చెప్పుకున్న ఆ చిన్న స్టెప్స్ ఎలా కాంపౌండ్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డేటా చూస్తే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఎటూ కాకుండా కష్టపడుతున్న ఆ సగటు విద్యార్థి ఇప్పుడు ఒక అద్భుతమైన ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీకి ఒక పెద్ద సపోర్ట్ సిస్టంలా మారాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఇతను ఏమీ అవ్వడు అని ఒకప్పుడు విమర్శించిన ఇరుగుపొరుగు వారే ఇప్పుడు అతన్ని చూసి గర్వపడే స్థాయికి ఎదిగాడు. దట్స్ ఎ రియల్ గేమ్ చేంజర్. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలైన ఫండమెంటల్ లెసన్ ఒకటే. మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇక్కడ అస్సలు మ్యాటర్ కాదు. మనం ఏ గమ్యానికి చేరుకోవాలని డిసైడ్ అయ్యాం, దాన్ని సాధించే వరకు ఎంత అసాధారణమైన పట్టుదలతో పనిచేశాం అనేది మాత్రమే ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. తమను తాము సగటు విద్యార్థులుగా భావిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి ఒక అద్భుతమైన ఇన్స్పిరేషనల్ స్టోరీ దాగి ఉంటుంది. ఇక మిగిలి ఉన్న ఏకైక ప్రశ్న ఏమిటంటే, ఆ స్టోరీని బయటికి తీసుకురావడానికి, ఈ రోజే ఆ మార్పును ఆహ్వానించడానికి నిజంగా సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. ఎందుకంటే భవిష్యత్ అనేది ఎప్పుడూ మనం ఈ క్షణంలో తీసుకునే నిర్ణయాల చేతుల్లోనే ఉంటుంది.